తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. బేసిక్గా మానసిక క్షోభని అనుభవిస్తూ కూడా కొంతమంది వాళ్ళ జీవితంలో ఇంకొంతమందిని ఉంచుకోవాలనుకుంటారు. వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా సరే వాళ్ళు నా జీవితంలో ఉన్నారు కదా, సరిపోతుందిలే అని ఉంటారు. సో డస్ సమ్వన్ వర్త్ అవర్ మెంటల్ పీస్? ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తెన్నేటి గారు ఉన్నారు, మోటివేషనల్ స్పీకర్ కూడా. సార్తో మాట్లాడదాం. హలో సార్. నమస్తే. బాగున్నారా? అంత ఫైన్ అండి. ఓకే. సో నిజంగానే డస్ సమ్వన్ వర్త్ అవర్ మెంటల్ పీస్ అంటే మనం అంత ఇబ్బంది పడుతూ కూడా ఉన్నారు కదా మన లైఫ్లో వాళ్ళు ఉంటే చాలా, మనం ఎంత బాధపడినా పర్లేదు అనుకునే అంత వర్త్ ఎవరైనా ఉంటారంటారు సార్? అస్సలు ఉండకూడదండి అట్లా. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ దట్. అంటే రెండు ఆస్పెక్ట్స్లో చూడాలి. ఫస్ట్ వచ్చేసి మన మెంటల్ పీస్ ఎప్పుడూ మనదే. నంబర్ 1 పాయింట్ అది. ఎవరికైనా అప్పజెప్పి బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది. నా మెంటల్ పీస్ వాడి మీద ఆధారపడింది, ఈ పని మీద ఆధారపడింది, జాబ్ మీద ఆధారపడింది, ఇట్లాగా రకరకాల ఫ్యాక్టర్స్ పెట్టుకుంటాం. తెలియకుండానే అది చిక్కుముడి వేసుకున్నట్టు వేసుకుంటాం. విప్పుకోలేం, బయటికి రాలేం ఆ చిక్కుముడిలోంచి. అలాగా మనకి నిజంగా కూడా ఈ ప్రపంచంలో యూ కెన్ నాట్ బై పీస్ ఆఫ్ మైండ్ అంటారు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ నా ప్రశాంతతని కోల్పోయే ఏది నా జీవితంలోకి రాకూడదు. ఇది నెంబర్ 1. ఓకే. ఆర్ ఏది వచ్చినా నేను ప్రశాంతత కోల్పోను. ఎగ్జాక్ట్లీ. ఈజియర్. సో ఇప్పుడు ఎవరి మీద, మా ఆయన నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు, ఆర్ మా ఆవిడ ఊరికే అన్నిటికీ సతాయిస్తోంది, పిల్లలు ఇట్లా ఉన్నారు, ఆర్ బాస్ ఇట్లా ఉన్నారు, ఏదున్నా నువ్వెలా ఉన్నావు ఈజ్ అల్టిమేట్ ఈజియెస్ట్ థింగ్. అందుకే ఈ ప్రపంచంలో ఎవరినైనా, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కసారి అనుకుంటే యుద్ధం అంతా ఇట్లా అయిపోయేది. కానీ అర్జునుడికి నిన్ను నువ్వు గెలువు ఫస్ట్ అని నేర్పించాడు. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈస్ నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం ఇక్కడ సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ స్పేస్లో ఎవరూ లేరు మనం తప్ప. మనము ఊహిస్తేనే వాడు గొప్ప, మనం ఊహించకపోతే వాడు మన ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేయలేడు. ఎవరు ఈ ప్రపంచంలో ఇఫ్ వీ డోంట్ అలౌ దెమ్ హియర్ మనని ఎఫెక్ట్ చేయలేరు. ఫిజికల్గా 4 దెబ్బలు కొట్టచ్చేమో, లేకపోతే మనం పుష్ చేయొచ్చేమో, ఇంట్లో ఉండకుండా చేయొచ్చేమో, కానీ ఇక్కడ మాత్రం మనము అలౌ చేస్తేనే వస్తారు. అండ్ వచ్చిన వాళ్ళు మన తలలు నెత్తి మీదకి ఎక్కిన వాళ్ళు నెత్తి మీద నాట్యం చేస్తారు. సో యూ షుడ్ నాట్ లెట్ ఎనీథింగ్. ఒకటి పీస్ ఆఫ్ మైండ్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ పీస్ ఆఫ్ మైండ్ వాళ్ళ మీద డిపెండ్ కంటే మన మీద డిపెండ్ అయి ఉంటుంది అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇది గనక అర్థం కాకపోతే, ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం కాకపోతే మనం ఎంతసేపు ఆలోచించుకున్నా తప్పే అవుతుంది. ఎంతసేపు ఆలోచించుకున్నట్టు. సో ఎవరైనా వర్త్ ఆఫ్ మన పీస్ ఆఫ్ మైండ్ కాదు. ఎట్ ద సేమ్ టైం మన లైఫ్లోకి అలాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. మన ఓన్ హస్బెండ్, వైఫ్, కిడ్స్, వీళ్ళు వర్త్ కాకుండా ఎలా ఉంటారు కదా? చాలా దగ్గరకు వచ్చేస్తారు. వాళ్ళకి ఎంత స్పేస్ ఇచ్చేస్తామంటే మన లోపల ఒక పార్ట్ అయిపోతారు. ఇది నేను ఎప్పుడు చెప్తుంటాను, యువర్ మైండ్ టేక్స్ దట్ షేప్ అంటాం. నా పిల్లవాడి షేప్, నా కొడుకో, కూతురో, భార్యో, భర్తో, రిలేషన్షిప్స్లో ఎక్కడ ఉన్నా సరే, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్లో, నీ లోపల నుంచి ఒక మైండ్ యొక్క పార్ట్ వాళ్ళ బాడీలోకి వెళ్ళి కూర్చుంటుంది. యూ సీ యువర్ సెల్ఫ్ దేర్, యూ క్రియేట్ అన్ ఎక్స్పెక్టేషన్. ఆ ఎక్స్పెక్టేషన్ నాకు జరగాలి, ఐఎమ్ బౌండ్ టు దిస్ అనే దాంట్లో ఉంటాం. ఇక్కడ అంటే కొంచెం అర్థం కావడానికి చెప్తున్నా. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి నాతో ఇలా ఉంటే నాకు బాగుంటుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ సెట్ చేసాం. ఈ ఎక్స్పెక్టేషన్ వాళ్ళు అలా ఉండాలి అనే దాంట్లో మనం ఒక లిమిట్ పెట్టుకుని వాళ్ళ బొమ్మలో గీసి కూర్చోబెట్టాం. ఎప్పుడైతే దాంట్లోంచి మిస్ అవుతారో మనం వీ ఫీల్ కోపం కానీ, ఫ్రస్ట్రేషన్ కానీ, టెన్షన్, ఇవన్నీ ఎందుకు అవుతాయంటే నేను గీసుకున్న పిక్చర్లో ఆ పిక్చర్కి తగ్గట్టుగా ఆ మనిషి లేదు కాబట్టి మనకు ఫ్రస్ట్రేషన్. సో పాయింట్ ఇస్, మనం ఎప్పుడైతే రిలేషన్షిప్లోకి వెళుతూ ఉంటామో ఆ త్రూ అవుట్ మనం ఎప్పటికప్పుడు ఇది పర్మనెంట్ ఉండదు, ఇది పర్మనెంట్ ఉండదు, ఇది కాదు, వాళ్ళు నాకు తగ్గట్టుగా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదు అనేది తెలుసుకోవాలి. ఒక స్టేజ్ వచ్చాక పేరెంట్స్ అయిపోతారు అలా, పిల్లలు నా మాట వినట్లేదు
అనే యాంగర్లోకి వెళ్ళిపోతారు. లేకపోతే నేను ఎంత కష్టపడి చదివించానురా నిన్ను, ఇలాంటి పని చేస్తావా అని. ఇప్పుడు ఈ కులాంతర వివాహాలు జరిగినప్పుడు అదే, నేను ఎంత కష్టపడి పెంచాము, ఇలాంటి పని చేసావా, నా పరువు తీసావా అన్నది కూడా అక్కడి నుంచి వస్తుంది. దట్ ఐ క్రియేటెడ్ సమ్ ఇమేజ్, నువ్వు అందులోనే అలాగే ఫిక్స్ అయి ఉండాలి. ఆ ఫిక్స్ అయ్యింది నువ్వు డిస్టర్బ్ అయితే నేను నా మనశ్శాంతి కోల్పోతాను అనే దానిలో కలిపి. ఇస్ ఇట్ దట్ ఈజీ అంటే మన మైండ్లో ఆల్రెడీ వాళ్ళకి ఒక ప్లేస్ ఇచ్చి కొన్ని ఇయర్స్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఏదైనా సరే మన ఎఫెక్ట్ చేస్తుంది, వాళ్ళ చిన్న యాక్షన్స్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి. సో లేదు వాళ్ళు మన మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పుకోవడం అంత ఈజీ కాదు. అబ్సల్యూట్లీ ఈజీగా ఈ ప్రపంచంలో ఏది ఈజీ కాదు. ఎనీథింగ్ వర్త్ ఇట్ ఈజీ కాదు. ఓకే, బట్ కొన్ని సందర్భాల్లో వీ షుడ్ అండర్స్టాండ్ ఇది నేను తయారు చేసుకున్న సమస్యే అండ్ అందులోంచి బయటపడడం కూడా నాకు వచ్చి ఉండాలి అనేది పాయింట్ అక్కడ. నిజంగా సొంత వాళ్ళు ఎవరైనా అట్లా ఇబ్బంది పెట్టి బాధ పెట్టి మనని వదిలి వెళ్ళిపోతే చాలా బాధ వేస్తుంది, నో డౌట్. ఏమి నేను మైక్ ముందుంది కదా అని చెప్పట్లేదు, బాధ ఉంటుంది. బట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాని నుంచి బయటకు రావాలి. బికాస్ నీకు ఇది కాకపోతే ఇంకొక దానికి అంటుకుంటుంది మైండ్. నీ మైండ్ ఎంత అన్నీ ఉన్నాయండి కానీ ఆ ఒక్క కోర్టు కేసు అయిపోతే అని మొదలెడతారు. యూ విల్ నాట్ బిలీవ్ హౌ స్ట్రాంగ్ మైండ్ కెన్ బిహేవ్. నీ పీస్ ఆఫ్ మైండ్ని పాడు చేయడానికి ఒక్క చిన్న ల్యాండ్, ఎవరో టీవీల్లో మాట్లాడే వాళ్ళతో కూర్చుని ఆవేశంగా డిస్కషన్లు పెట్టేవాళ్ళు, పాలిటిక్స్ గురించి మాట్లాడుకుని ఇంట్లో ఇక్కడ కొట్లాడుకునేవాళ్ళు, ఎక్కడో లేని దేవుడి కోసం ఇక్కడ గొడవలు పడి తలలు నరుక్కునే వాళ్ళని చూసాం మనం. జస్ట్ బికాస్ యూ క్రియేటెడ్ అన్ ఇమేజ్ అండ్ ఆ ఇమేజ్ నీతో ఆడుతుంది ఆట. ఇది సొంత వాళ్ళతో జరిగినప్పుడు బాధ ఎక్కువ ఉంటుంది, బయట వాళ్ళతో జరిగినప్పుడు ఎఫెక్ట్ లేదనిపిస్తుంది, కానీ అవి కూడా మన లోపల షేప్ తీసుకుంటూ ఉంటాయి. ఓకే, సో మైండ్ని మనం ఫస్ట్ నుంచి అలా ట్రైన్ చేసుకోవాలి. దట్ ఎనీథింగ్ హ్యాపెన్స్, నేను ముందు ప్రశాంతంగా ఉంటే నేను ప్రాపర్గా ఆలోచించగలుగుతాను. ఏదైనా సమస్య వచ్చినప్పుడు నా పీస్ ఆఫ్ మైండ్ పోయింది అంటే నా అన్కంట్రోల్డ్గా అయిపోతుంది నా మైండ్ అండ్ బాడీ అన్కంట్రోల్డ్ అయిపోతుంది. ఎంతోమంది పీస్ ఆఫ్ మైండ్ లేక రాత్రులు నిద్రపోక క్యాన్సర్లు తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఓకే, సో పాయింట్ ఇస్ ఏదేమైనా జరిగినా, ఓకే, ఏది జరిగినా నేను అంటుకున్నవి ఇవన్నీ నేను ఈజీగా విడిపించుకోవచ్చు అనే ఒక స్పృహ వస్తే కొన్ని రోజులు కష్టమైనా యూ కెన్ కమ్అవుట్. కొంతమంది ఇంకా నా జీవితం ఇంతే, ఇంకా దీన్ని నేను దాటి రాలేను. మా దగ్గరికి ఎంతమంది వస్తారో, అబ్బాయి ఏదో యాక్సిడెంట్లో చనిపోయాడనో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ వదిలేసిందనో. అండ్ మనకి ఈ మధ్య సినిమాల్లో వాటిలో కూడా ఒకసారి ఏదైనా అట్లా వదిలేదంటే వాడు తాగేసి రోడ్డు మీద పడిపోవాలి, డ్రగ్స్ తీసుకుని రోడ్డు మీద పడిపోవాలి అన్నట్టుగా చూపిస్తున్నారు. బట్ దట్స్ హౌ వీ డ్యామేజ్. పోనీ తాగుడు డ్రగ్స్ లేకపోయినా మనం యాంగర్ అయిపోతాము, ఇంకో రిలేషన్షిప్కి వెళ్ళాలంటే బాధపడతాము, నన్ను ఇంత మోసం ఎలా చేస్తారు. వెరీ ఇంపార్టెంట్, ఇది అండర్ కరెంట్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నువ్వే తయారు చేసుకుని నన్నెవ్వడూ మోసం చేయకూడదు అనే ఒక లేబుల్ తయారు చేసుకుని అంటించుకుని ఎవడైనా మోసం చేసేసరికి నేను బాధపడిపోతాను. మోసం జరగచ్చు భయ్, నాతో నన్ను ఎవరైనా చీట్ చేయొచ్చు, నా లైఫ్లోకి ఒక రాంగ్ పర్సన్ రావచ్చు, ఒక నార్సిసిస్టిక్ హస్బెండ్ రావచ్చు, ఒక రూడ్ బిహేవ్ చేసేవాడు రోడ్డు మీద తగలచ్చు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇంకా మనం తీసుకుని దాన్ని అనలైజ్ చేసి ప్రాసెస్ చేసే అవసరం కూడా లేదు. దట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఉంటాయి అండ్ ఉన్నప్పుడు దాన్ని మైండ్లోకి తీసుకోకుండా డీల్ విత్ ద సిచ్యువేషన్. చాలా ఈజీ. ఎవరన్నా హస్బెండ్ వైఫ్ ఏదైనా గొడవలేదనుకో, డీల్ విత్ ఇట్, డోంట్ డీల్ ఇట్ హియర్. మళ్ళీ రూమ్లోకి వెళ్ళి నా బ్రతికే ఎందుకు ఇలా అయిపోయిందండి. చాలామంది నాకే ఎందుకు ఈ కష్టాలు వచ్చాయి, నాకే ఎందుకు అంటే నీకు రాకూడదు కష్టాలు. ఏంటది, ఎక్కడన్నా బాండ్ రాయించుకొని వచ్చామా? లేదు కదా. నేను దేవుడు పూజలు రోజు చేస్తానంటే నాకే కష్టాలు. ఎక్కడ రూల్ లేదు అట్లా. ఓకే, కష్టాలు నీ ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ ఆఫ్ ఉంటాయి. నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టా కాబట్టి తీర్థాన్ని బాగా స్ట్రాంగ్ ఉండాలి అండ్ హ్యాపీగా లైఫ్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఓకే, కష్టం అనిపించింది చాలా, యూ షుడ్ బి రెడీ టు లీవ్ ఇట్. నేను డెంటల్ డాక్టర్ కాబట్టి చెప్తున్నా, నా పన్ను పుచ్చిపోయింది. ఓకే, ఎంత పన్ను అయినా ఎన్ని రోజులు ఎన్ని స్వీట్లు దాంతో తిన్నా, ఆ రోజు బాగా పాడైపోయింది, హోప్లెస్ టూత్ అంటే తీసేయాలి. అబ్సల్యూట్లీ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో నీకు ఏదైనా బాగా ప్రాబ్లం అయింది, ఇంట్లో ఏదైనా అన్బేరబుల్ సిచ్యువేషన్ ఉంది, తీసేయాలి. ఈ అటాచ్మెంట్ ఏదో రోజు పోతుంది, ఏదో ఒక రోజు తెంపుకుని వెళ్లాల్సిందే. అది కొంచెం ముందేడింది అంతే. ఇది నిజంగా
వినేవాళ్ళు నువ్వు చేసావా బాబు, నాకు చాలామంది అట్లా కమెంట్లు పెట్టేవాళ్ళు ఉంటారు కదా, నువ్వు చెప్తావు ఈజీగా, వదిలితే తెలుస్తుందా బాధ అని. నిజంగా చాలా బాధ ఉంటుంది, అగ్రీడ్. బట్ బాధలోంచి బయటపడ్డప్పుడే గెలుస్తాం. ఓకే, కష్టం ఉంటుంది అబ్సల్యూట్లీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అందరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఇది చెయ్యాలి అంటే నేను మెథడ్ చెప్తాను, సో దట్ జస్ట్ ర్యాండమ్గా చేయండి అని కాకుండా మెథడ్ చెప్తాను. ఎవరైనా మన ప్రశాంతతను తింటున్నారు అంటే నెంబర్ 1, వాళ్ళకి సంబంధించిన ఆలోచనలు తగ్గించాలి. ఓకే, టూ మెనీ ఆలోచనలు మెమరీస్ లాగా పెట్టుకోవద్దు. ఓకే, 1. సెకండ్ వచ్చేసి రీప్లేస్ ద థాట్స్ విత్ సంథింగ్ పర్పస్ఫుల్ అండ్ పవర్ఫుల్. పవర్ఫుల్ అంటే సంథింగ్ బిగర్. నాకు ఈ సమస్య లైఫ్లోకి వచ్చింది అంటే రోజు నేను అదే రోడ్డు మీద వెళ్తున్నాను, అదే రోడ్డు మీద జారి పడుతున్నాను, ఆ రోడ్డును రిపేర్ చేయాల్సిన బాధ్యత నాకు వచ్చింది. గాట్ ఇట్? సో అట్లాగా నీకొచ్చే సమస్య లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం పదే పదే నీ ముందుకు వస్తుందంటే లర్న్ అండ్ పర్పస్ డెవలప్ చేసుకోవాలి దాంట్లోంచి. ఓకే, చాలా చాలా ఎంతోమంది ఉన్నారు అట్లా. మనకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన ఇక్కడ పరిపాలిస్తున్నప్పుడు దే హ్యావ్ డెవలప్డ్ ఎ పర్పస్, వాళ్ళని బయటకు పంపించాలి అని కదా. అలాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ లైఫ్లోకి ఒక సమస్య వస్తే దాన్ని వెళ్ళగొట్టాలి, అది అవర్ టాస్క్. ఓకే, సో వాటికి సంబంధించిన అన్నెసెసరీ థాట్స్ తగ్గించి పర్పస్ డెవలప్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. థర్డ్ వచ్చేసి ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడో మనకి తెలియకుండా ఎమోషన్ అటాచ్ చేస్తాం. అంటే ఒక భార్య ఇలాగే ఉండాలి కదా, ఒక భర్త అంటే ఇలా ఉండాలి కదా, నేను ఇన్ని చేశాను కదా, ఈ టైప్లో చాలా స్టోరీలు మైండ్ చెప్తుంటుంది. ఎంత నిన్ను నమ్మి డబ్బులు ఇచ్చాను రా అంటాడు. ఓకే, నిన్ను నమ్మి నీకోసం నువ్వు ఏదైనా సరే నీ కాళ్ళు పట్టుకున్నా ఉంటాను అంటాం. సో ఫస్ట్ అలాంటి దాని నుంచి ఎమోషన్ బయటికి రావాలి. ఎమోషనల్ బయటికి రావాలి అంటే ఎమోషన్ ఈజ్ వేర్ ఎవర్ యువర్ థాట్స్ ఆర్ ఫ్లోయింగ్, ఎనర్జీ అక్కడ ఫ్లో అయితే అది ఎమోషన్గా మారుతుంది. సో ఫస్ట్ బయటకు వచ్చి అంత సీన్ లేదు, ఓకే, అంత నా ఎమోషన్స్ అన్నీ ఒకళ్ళకి ధారపోయాల్సిన అవసరము కానీ సీన్ కానీ లేదు. ఓకే, హూ ఎవర్ డిజర్వ్స్ వాట్ అది వాళ్ళకి అలా ఇవ్వాలి. ఓకే, నేను ఎంత కాదనుకున్నా కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టకూడదు. ఇట్స్ సింపుల్. నాది కనకపు సింహాసనము అండ్ దానిలో నేను సునకాన్ని కూర్చోబెడితే అది భౌభవ్ అనే అంటది, వేదం చెప్పదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, సో అట్లాగా హూ ఎవర్ డిజర్వ్స్ వాట్ గివ్ దట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎమోషనల్గా ఆ కనెక్షన్ని తెంపండి. ఓకే, స్లోగా కష్టమవుతుంది, ఒకే రోజు అవ్వదు, బట్ గివ్ ఇట్ 41 days టైం. తెంపేసాను, ఏమి కాదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఏదైనా మాట్లాడుతుంటే వీ విల్ నాట్ థింక్ స్ట్రైట్. థింక్ స్ట్రైట్ అనే ఒక చిన్న ప్రాక్టీస్ చేయగలిగితే, ఇప్పుడు ఏంటి సమస్య, నేనేం చేయాలి? చాలామంది ఏమవుతుంది తెలుసా, నేను డైవర్స్ ఇవ్వచ్చు కానీ పిల్లలు ఏమైపోతారండి, ఇదే ఉంటుంది, సేమ్ ఇదే టోన్లో చెప్తారు. నిజంగా పిల్లల కోసం నేను తట్టుకుంటున్నానండి, నాకు అక్కడ రెంట్ ఇల్లు ఉంది కాబట్టి తట్టుకుంటున్నానండి, నేను ఈఎంఐ కట్టుకోవాలి కాబట్టి ఈ బాస్ని తట్టుకుంటున్నానండి. థింక్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇక బాస్ నచ్చలేదు చెప్పగలగాలి, కంప్లైంట్ రాయగలగాలి, ఏదన్నా దాని కాన్సిక్వెన్సెస్ వస్తే ఫేస్ చేయాలి. లైఫ్లో ఏ డెసిషన్ ఎవరు ఎందుకు భయపడతారు తెలుసా, ఆ డెసిషన్ యొక్క కాన్సిక్వెన్సెస్ మనం తట్టుకునే ధైర్యం ఉండదు, దానివల్ల బాధపడతాం. ఒక డెసిషన్ తీసుకుంటే గట్టిగా వాటి ఏదొచ్చినా ఐ విల్ ఫేస్ ఇట్ కదా. మనము ఎప్పుడైనా సరే ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు వాటి యొక్క కాన్సిక్వెన్స్ వస్తాయి. ఒక మందు వేసుకుంటే వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, వాటికి తగ్గ కేర్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గిపోతే మందు బాగా పనిచేస్తుంది. అలాగా వాట్ ఎవర్ డెసిషన్ యు ఆర్ టేకింగ్ యూ విల్ హ్యావ్ సమ్ కాన్సిక్వెన్సెస్. వాటికి రెడీ లేనివాడు పిరికివాడిలాగా బ్లేమ్ చేసుకుంటూ బతుకుతాడు. నేను డెసిషన్ తీసుకుంటా, దాంట్లో సొసైటీ ఏమనుకుంటుందో అని ఉన్నవాళ్ళు చాలామంది తెలుసు. రోజు ఆయన వచ్చి తాగేసి వచ్చి కొడతాడు, కానీ సొసైటీ ఏమనుకుంటుందండి నాలాంటి వాడిని. సెకండ్ మ్యారేజ్, సో సెకండ్ మ్యారేజ్ వాడు హీ వాజ్ నార్సిసిస్టిక్ టు కోర్, కొడుతూనే ఉంటాడు రోజు ఇంటికి వచ్చి, నువ్వు అలాంటి దానివే ఇలాంటి దానివే, అవి ఇవి మాటలు బూతులు, అండ్ ఇంకా తల్లిదండ్రులను తిట్టి తండ్రితో లింక్ పెట్టి. ఎందుకుంటున్నాడు? సెకండ్ మ్యారేజ్ కదండి. ఇంక ఇప్పుడు బయటకు వచ్చానంటే సొసైటీని అన్నాడు. ఏ సొసైటీ, ఎవరి కోసం, ఏంటి? దట్ థింకింగ్ స్ట్రైట్ ఇస్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు చాలా తక్కువ మంది ఆలోచిస్తారు అలా. నీకు ప్రాబ్లం ఏంటి, నేనేం చేయాలి కాకుండా సొసైటీ ఏమనుకుంటుందో, పిల్లలు ఏమవుతారో, ఆస్తి ఏమవుతుందో, ఇలా తిక్కగా తిప్పి ఆలోచించిన వాళ్ళు దే విల్ ఆల్వేస్ బ్లేమ్ అండ్ లూజ్ దేర్ పీస్ ఆఫ్ మైండ్. అండ్ పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అంటే ఈరోజు ఈ పాయింట్ అయితే రాసి పెట్టుకోవాలి. పీస్ ఆఫ్ మైండ్ పోతుంది అంటే
నువ్వు ఎక్కడో డెసిషన్ తీసుకోవడానికి భయపడుతున్నావు, ఓకే. ఎక్కడో అడుగు వేయడానికి భయపడుతున్నావు. నాకు తెలుసు సిగరెట్ తాగకూడదని, కానీ తెలిసిన నాలెడ్జ్ని అప్లై చేయడానికి నాకు కుదరట్లేదు. ఆబ్వియస్లీ విల్ సఫర్. యా. ఏ సఫరింగ్ అయినా అక్కడి నుంచి వస్తుంది. దట్ నేను ఎందుకని నేను ఇంత చేస్తున్నాను, చేయట్లేదు, ఇంకా ఎక్కడో ఏదో లూప్ హోల్ ఉంది, వెతికి దాన్ని సీల్ చేయి. బకెట్కి హోల్ ఉందనుకో, ఎంత నీళ్ళు నింపినా కారిపోతాయి. అది ఏంటో చూసి సీల్ చేయాలి ఫస్ట్. సో అలాగే నేనేం మారలేకపోతున్నాను, నన్ను ఒక వ్యక్తి నా జీవితంలోకి వచ్చి టార్చర్ పెడుతున్నాడు అంటే నేనేంటి మారలేకపోతున్నాను. దట్స్ అ సింపుల్ థింగ్. ఇది గట్టిగా తీసుకున్నవాడు జీవితంలో ముందుకెళ్తాడు, లేకపోతే వెనక్కి వెళ్తాడు అండ్ సఫర్ అవుతాడు. సఫర్ అయితే పీస్ ఆఫ్ మైండ్ పోతుంది. పీస్ ఆఫ్ మైండ్ పోతే జారుడు బండి నుంచి జారినట్టుగా కిందకి వెళ్ళిపోతాం, పైకి వెళ్ళలేం. సో ఎప్పటికీ ఎనీ సిచ్యువేషన్ సేవ్ యువర్ మైండ్, సేవ్ యువర్ పీస్. నీ మైండ్ వైబ్రేట్ అవుతున్నప్పుడు నీకు ఏం కనిపించదు సరిగ్గా, అండ్ యూ విల్ కమిట్ మోర్ మిస్టేక్స్. మాకు తెలిసిన వాళ్ళు ఒక అమ్మాయి 43-45 ఇయర్స్ ఏజ్ అమ్మ. ఇంట్లో హస్బెండ్ చాలా టాక్సిక్గా ఉన్నాడని చెప్పి ఆఫీస్లో ఎవరితోనో ఫ్రెండ్షిప్ చేయడం, వాడితో లింక్ పెట్టుకోవడం, వాడితో బయటకు వెళ్ళడం, వాడు అన్ని వీడియోలు ఫోన్లు తీసి రెడీ పెట్టుకున్నాడు. సో పాయింట్ ఏంటంటే మన మైండ్ పీస్ ఆఫ్ మైండ్ స్ట్రైట్గా ఆలోచించలేక ఏం చేయొచ్చు, హస్బెండ్ టాక్సిక్ ఉన్నాడు, నేను ఐ డీల్ విత్ ఇట్. అంత టాక్సిసిటీ నా మీద వేస్తుందంటే ఐ డీల్ విత్ ఇట్, ఐ కలెక్ట్ ప్రూఫ్స్, ఐ సార్ట్ దిస్ అనేది లేకుండా బయట ఫ్రెండ్ కనిపించాడు కదా అని చెప్పి వాళ్ళతో మాట్లాడు, ఇట్స్ రాంగ్. పద్ధతి రాంగ్. బికాస్ వెన్ యూ లూజ్ యువర్ పీస్ ఆఫ్ మైండ్, థింక్ స్ట్రైట్ చేయలేం. ఇంకోటి ఏదో ఆలోచిస్తాం, అలా చేస్తే అయిపోతుంది, అలా చేస్తే అయిపోతుంది. వాడు ఇంకా చేసుకుంటా, నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పి తిప్పి ఈమె డబ్బులు, ఈమె మొత్తం అన్ని వీడియోలు రికార్డు అన్నీ పెట్టుకున్నాను. సో నేను 43 ఇయర్స్ లేడీ విత్ 2 kids, టాక్సిక్ హస్బెండ్, ఎట్లా డీల్ చేయాలి? గట్టిగా ఉండాలి. డీల్ చేస్తే దెబ్బకి సెట్ అయిపోవాలి వాడు. కానీ యూ విల్ లూజ్ వన్స్ ఎ పీస్ ఆఫ్ మైండ్ ఇస్ గాన్. నాకెందుకు ఇలా జరిగింది, నేను ఎంత చెప్తున్నా వినడు, వానికి పొలిటికల్ పవర్ సపోర్ట్ ఉంది మా హస్బెండ్కి, ఈ టైప్లో గంట సేపు స్టోరీ చెప్పిన, సింపుల్ గో డీల్ డామిట్, ఏమవుతుంది, ఏం కాదు, గట్టిగా ఉండాలి అనేది స్ట్రైట్గా ఆలోచించేవాడు తెలుస్తుంది. అలా ఆలోచిస్తే ఇంకోటి దొరికి ఇప్పుడు తిప్పి ఆమె తప్పైంది, దట్ షీ ఈస్ గాన్ విత్ సమ్ అదర్ పర్సన్ అని వీడు చాలా మంచివాడు అయిపోతాడు. సో నష్టము ఎప్పుడు కూడా వంకర ఆలోచించిన వాడికి ఉంటుంది. థింక్ స్ట్రైట్, చాలా ఈజీ అండ్ సింపుల్. ఇది గనక తెలుసుకుంటే పీస్ ఆఫ్ మైండ్ కాపాడుకోవచ్చు. ఓకే. నిజంగానే కోపం విపరీతంగా వస్తుంది, నార్మల్ కోపం కూడా కాదు, విపరీతంగా కోపం వస్తుంది. ఏది దొరికితే అది పగలగొట్టేంత కోపం వస్తున్నప్పుడు నో సైలెంట్ ఉండు, 1 నుంచి 10 వరకు లెక్క పెట్టు, కోపం తగ్గిపోతుంది అంటారు. నిజంగానే ఆ టైంలో కోపం తగ్గిపోతుందా సార్? అది ప్రాక్టీస్ ఉంటే తగ్గుతుంది. ఓకే. అంటే మనకి బౌన్సర్ వస్తే ఇలా కొట్టాలి అనేది వాడు నెట్స్లో ప్రాక్టీస్ చేస్తే నిజంగా బౌన్సర్ వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేశాడు కాబట్టి కొట్టడం. నార్మల్ టైంలో మనం అలా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం తెలిస్తే, విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఆ నెంబర్ కౌంటింగ్, బ్యాక్వర్డ్ నెంబర్ కౌంటింగ్ హెల్ప్ చేస్తుంది. అంతకంటే బెటర్ ఏంటంటే ఆల్వేస్ మనకి తెలిసి విచక్షణ నేర్చుకుంటే ఆల్వేస్ కోపం తగ్గుతుంది. ఎందుకు వస్తుంది కోపం అనేది మనం ఫండమెంటల్లీ, నాకు అసలు ఈ సృష్టిలో నేను కోప్పడే హక్కు నాకెవరిచ్చారు, నేను ఎవరి మీదైనా ఏ సిచ్యువేషన్ మీదైనా కోపం ఎందుకు పడాలి, అసలు ఎందుకు వస్తుంది కోపం? ఎప్పుడైనా నార్మల్గా కోపం ఈజ్ ఎ నార్మల్ ఫీలింగ్. ప్రతి వ్యక్తికి, ఎనీ యానిమల్ కింగ్డమ్లో ఉండే ఏ జంతువుకైనా కోపం వస్తుంది. నాది అని అనుకుని ఒక రౌండ్ గీసుకుంటే కోపం వస్తుంది. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు హైదరాబాద్లో కుక్కలు స్ట్రే డాగ్స్ పెరిగాయి. స్ట్రే డాగ్స్ చూడండి, వాటి ఏరియాలో ఇంకే కుక్క వచ్చినా అరుస్తుంది బాగా కదా, బికాస్ దే మార్క్ టెరిటరీ. ఎప్పుడైతే మనం ఒక బౌండరీ మార్క్ చేసుకున్నామో, ఆ బౌండరీ నాది అనుకున్నామో, అండ్ ఆ నాది అనే దాన్ని ఎవరు తీసుకున్నా కోపం వస్తుంది. నేను కాఫీ ఇలా ఉండాలి అనుకున్నాను, ఓకే, అండ్ నా వైఫ్ నాకు కాఫీ ఇలా ఇవ్వాలి అనుకున్నాను, ఐ హ్యావ్ క్రియేటెడ్ ఎ బౌండరీ, అండ్ ఆ బౌండరీ దాటితే కోపం వస్తుంది. కావాలని చేస్తావు ఈ టైంలో, నీకు ఆఫీస్కి వెళ్ళే టైంలో ఉండగా ఇలాగే బిహేవ్ చేస్తావు అని పిచ్చి కోపం వస్తుంది. ఓకే, మా అమ్మ నాన్న నువ్వేమనకూడదు అనేది బౌండరీ గీసుకున్నాం. నాది అనుకున్నాం, మా అమ్మ నాన్న వాడని నేను నా ఇంకెవరు అనకూడదు అని అనుకున్నాం. సో అనేసరికి వైఫ్ ఏదైనా మాటని మీ అమ్మ ఏంటి అలా అంది అనేసరికి నువ్వు మా అమ్మ గురించి మాట్లాడతావని కోపం వస్తుంది. సో పాయింట్ ఇస్ యూ మార్క్ ఏ బౌండరీ. ఆ బౌండరీ నుంచి ఎవరైనా ఏదైనా తీసేసుకుంటే
నీకు తెలియని విపరీతమైన కోపం వస్తుంది. ఓకే, కోపము ఎప్పుడు హెడ్ ఆన్ తీసుకోవద్దు. ఎవరైనా కోపంగా ఉంటే నీకు కోపం రా అన్నంటే ఇంకా కోపం వస్తుంది. ఓకే, ఎప్పుడు హెడ్ ఆన్ కొల్యూజన్ విత్ ద కోపం తీసుకోవద్దు. తల పెట్టి కొట్టుకుంటే తగులుతుంది దెబ్బ. అట్లాగా నెవర్ టేక్ కోపం ఆన్ ఫ్రంట్. అండ్ కోపముని బయటికి వెళ్ళగలిగే మార్గము ప్రతి వ్యక్తి చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేయాలి. హెల్దీ యాంగర్ అంటారు. కోపం ఉండాలి. ఓకే, నిజంగా నేను ఏదైనా సంపాదించి తెచ్చుకున్నా, నా దగ్గర నుంచి ఎవరన్నా గుంజుకున్నాడు అనుకో, కోపం ఉంటుంది. ఒక లయన్ వెంటాడి ఒక జంతువుని చంపి తెచ్చుకుని తింటుంది అనుకో, వేరే యానిమల్స్ ఏమైనా వస్తే దానికి కోపం వస్తుంది. యు ఆర్ ఎంటరింగ్ మై టెరిటరీ అని కదా. అలాగా మనది అని అనుకున్నది న్యాచురల్గా దాన్ని పోగొట్టుకుంటుంటే కోపం రావాలి. అట్ ద సేమ్ టైం దానికి ఒక లిమిట్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా అయిపోయి ఇంకా ప్రతిదీ నాదే, నాతో ఇలాగే జరగాలి, నేను అనుకున్నట్టే ఇల్లు ఉండాలి, నేను అనుకున్నట్టే ఇది ఉండాలి, ఇలాగే జరిగి తీరాలి నాది. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గొడవబడి బాగా కోపం ఎందుకు అంటే, నా గర్ల్ ఫ్రెండ్ వాడెవరితో మాట్లాడకూడదు, నా గర్ల్ ఫ్రెండ్ ఎవరిలా ఉండకూడదు, ఇలాంటి బట్టలు వేసుకోకూడదు, ఆర్ నా బాయ్ ఫ్రెండ్ ఆ అమ్మాయిని చూడకూడదు. ఈ టైప్లో ఏది ఉన్నా సరే వెరీ వెరీ ఇంపార్టెంట్. నువ్వు టెరిటరీ మార్క్ చేసుకుని దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి నీ కోపం అంతా తిరుగుతుంది. సో బెటర్ ఏంటంటే ఆ టెరిటరీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకునేదాన్ని వాళ్ళకు కూడా చెప్పు, బాస్ నాకు నచ్చదు, ఇది చేస్తే నాకు అస్సలు నచ్చదు, సో డోంట్ డూ ఇట్. అలాగే చేస్తావంటావా, నేను ఇక్కడి నుంచి వాకౌట్ వెళ్ళిపోతాను. కోపాన్ని బయటకి చూపించగలిగే మెథడ్స్ని కనుక్కోవాలి. ఎందుకంటే కోపం మనకొచ్చినా హర్ట్ ఇతరుల్లో అవుతున్నారు అనుకున్న పాయిజన్ అయ్యేది మనమే. నా లోపల అన్కంట్రోల్డ్గా కోపం వస్తే మంచిగా ఒక 5 స్పూన్ల విషం తాగినట్టు బాడీ అంతా కెమికల్ అయిపోతుంది. అందుకని విషము తాగే అవసరం నాకు లేదు. కాబట్టి నిజంగా కోపం వేసింది అండ్ ఆ కోపం వేసినప్పుడు ఐ నో మెథడ్స్. ఐ విల్ వాక్అవుట్ ఫ్రమ్ దట్ ప్లేస్, కౌంట్ నెంబర్స్ అండ్ ఐ విల్ జస్ట్ డివేట్ దట్ థాట్. రివర్స్ కౌంటింగ్ చేస్తాను, ఆర్ దేవుడి నామని చెప్పుకుంటాను, ఆర్ ఐ హ్యావ్ సమ్ మెథడాలజీ టు జస్ట్ చేంజ్ దట్ యాక్షన్ అండ్ దెన్ కమ్ ఇన్ టు నార్మల్సీ. ఓకే, దేవుడు అని పేరు వచ్చింది కాబట్టి నరసింహస్వామి అంతటి వ్యక్తే ప్రహ్లాదుడి కోసం ఆయన హిరణ్యకశిపుడిని వచ్చేసి విపరీతమైన కోపంతో మొత్తం పేగులన్నీ తీసేసి ఇలా చేసి తర్వాత కూడా కోపం తగ్గక మొత్తం ధ్వంసం చేసేస్తూ ఉంటారు. మళ్ళీ ప్రహ్లాదుడి వచ్చి కోపం తగ్గిస్తారు. అంతటి వ్యక్తికే కోపాన్ని తట్టుకోలేనప్పుడు మనం ఎంత చిన్న చిన్న వ్యక్తులం, కోపం వస్తుంది కదా. అదే అంటున్నాను, కోపం ఎప్పుడు కూడా మన పర్పస్తో ఉండాలి కోపం. ఓకే, అండ్ ఆ పర్పస్ ఎప్పుడు కూడా పర్పస్ సాల్వ్ అయిపోయాక కోపం మన శరీరంలో ఉండిపోకూడదు. ఇంట్లో భార్య మీద ఏం పర్పస్ ఉంటుంది అరిచి కదా, ఇంట్లో పిల్లల మీద అరిచి ఏం పర్పస్ ఉంటుంది, పని వాళ్ళ మీద అరిచి ఏం పర్పస్ ఉంటుంది. సో యూ హ్యావ్ కోపానికి దేస్ హెల్దీ యాంగర్, దేస్ హయ్యర్ పర్పస్ ఉండాలి. నేను ఒక సైంటిస్ట్ని చూశాను, స్ట్రగుల్ అయిపోతున్నట్లా ఏ పేపర్ అటు నుంచి ఇటు మారినా హీ విల్ గెట్ సూపర్ యాంగర్, బట్ ఈ సూపర్ ఫోకస్డ్ ఆన్ హిస్ వర్క్. మనిషిని తిట్టాలని కాదు, నాకు ఆ పని అవ్వాలి అని. ఓకే, అలాంటి వ్యక్తులు సూపర్ ఫోకస్డ్ ఆన్ దర్ వర్క్ ఉన్నప్పుడు యూ షుడ్ టెల్ దెమ్ దిస్ ఇస్ మై టెరిటరీ, ఇది నేను వర్క్ చేస్తున్నా, నాకు ఇంపార్టెంట్ ఇది. ఓకే, కొన్ని రోజుల్లో ఉంటాను. మనం మనుషులం కాబట్టి మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మీరు నరసింహస్వామి చెప్పారు కాబట్టి నరసింహస్వామి యొక్క అవతారమే, ఓకే, ఉగ్ర నరసింహ అవతారమే అలాంటి భయానకమైన రాక్షసుణ్ణి ఇంటి లోపల కాదు బయట కాదు పొద్దున కాదు రాత్రి కాదు అని చెప్పి గోళ్లతో ఆయుధం లేకుండా చంపాలి. కాబట్టి గోళ్లతో ఆ యాంగర్ అనేది ఒక పర్పస్ కోసం వస్తుంది. ఓకే, అండ్ మనం అంతటి వాళ్ళతో అసలు కంపారిజన్ చేసుకోవద్దు. అట్ ద సేమ్ టైం నిజంగా కనుక యాంగర్ వస్తే జస్ట్ డ్రైవ్ ఇట్ టువర్డ్స్ యువర్ పర్పస్. దాన్ని హెల్దీ వేలో పుష్ చేయాలి. ఇది ఎక్స్ప్రెస్ చేయడం రాక చాలామంది ఇంట్లో అబ్బాయికి కోపం వచ్చిందనుకో, వాడు అమ్మా నాన్న మీద అరవలేక ఇంటర్నెట్లో వెళ్ళి ఎవరికి తెలియకుండా అనానమస్ పేర్లతో అందరినీ తిడుతుంటాడు. ఓకే, సో సమ్వేర్ వెంట్ అవుట్ చేయడానికి ఇలాంటి తప్పుడు మార్గాలు ఎదుర్కొంటారు. ఓకే, సో అందుకని మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే నీకు కోపం రావడం నిజం, బట్ ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలి అనుకోవడం ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. నా కోపం వచ్చింది, నేను ఇదంతా పగలు కొట్టుకుని పోలేను. ఓకే, ఐ షుడ్ నాట్ డూ దట్. నాకు నా కల్చర్ ఆపుతుంది, నాకు నా సెన్స్ ఆపుతుంది, విచక్షణ ఆపుతుంది. అలాగే ఏ కోపం వచ్చిన కోపం రావచ్చు, నీకు ఒకటి అనుకున్నావు, నీకు కావాల్సిన కాఫీయో టీనో నీ బట్టల మీద పడ్డాయో, ఓకే, కోపం వచ్చింది, చాలా కోపం, బట్ యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు
షో ఇట్ ఆన్ టు అదర్స్. ఓకే. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ లైన్ గీసుకోవాలి, అర్థం చేసుకోవాలి. దట్ నాకు కోపం రావడం నిజం, ఓకే. కానీ నాకు కోపం వచ్చింది కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయడం తప్పు. ఓకే. చాలా కంట్రోల్ చేసుకో నీ కోపాన్ని, బ్రింగ్ ఇట్ బ్యాక్. దానికే నెంబర్ కౌంటింగ్, రివర్స్ కౌంటింగ్, మంత్రము, లేకపోతే మెడిటేషన్ ఏదైనా చేసుకోండి. బట్ అది ఆన్ ద స్పాట్ చేయలేవు. యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాక్టీస్ ఫర్ ఇట్ టు కంట్రోల్ ఇట్. యా. ఓకే. ఇది చాలామందికి ఎందుకు కంట్రోల్ కాదంటే, నన్ను చేతగాని వాడిని అనుకుంటావా అనే యానిమల్ ఇన్స్టింక్ట్ వస్తుంది. ఒక్కసారి చెప్పాను, 2 సార్లు చెప్పాను, ప్రతిసారి అట్లా చేస్తే కోపం రాదా అండి? ఖచ్చితంగా వస్తుంది కోపం. అట్ ద సేమ్ టైం నువ్వు కోపం ఉంది కాబట్టి నువ్వు 10 సార్లు చెప్తున్నా అన్నట్లే అంటే నీ మాట అక్కడ వద్దు అంటున్నారు కాబట్టి డోంట్ టెల్ దట్. అసలు చెప్పకపోతే సింపుల్, కమ్అట్ ఆఫ్ ఇట్, జస్ట్ కమ్అట్ ఆఫ్ ఇట్. 4 సార్లు నువ్వు కమ్అట్ ఆఫ్ ఇట్, దే విల్ నో ఇట్. ఓకే. మారద్దు అనుకున్నవాడు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా మారడు. మారాలి, అరే అదేదో ప్రాబ్లం ఉంది మారాలి అనుకునేవాళ్ళు ఖచ్చితంగా నీ చుట్టూ ఉంటారు. ఇంకా ఈజీ లిట్మస్ టెస్ట్ అది, దట్ ఎవరు నీ లైఫ్లో ఉండాలి ఉండద్దు తేలిపోతుంది. ఓకే. నాకు ఇది నచ్చలేదు, ఐ జస్ట్ వాకౌట్, తెలిసిపోతుంది ఈ డిడ్ నాట్ లైక్ ఇట్. సో నెక్స్ట్ టైం నుంచి అట్లాంటి పని చేయరు. కొంచెం తెలివి ఉన్నవాళ్ళు. లేదనుకున్న వాళ్ళ నుంచి దూరం పోవడమే మహా మంచిది. యాజ్ సింపుల్ యాజ్. సో లైఫ్ని అంత సింపుల్గా చేసుకోవచ్చు, కానీ చేసుకోకుండా దానిలోనే ఉండిపోయి స్ట్రగుల్ అయిపోతుంటారు. సో దట్స్ ద ప్రాబ్లం. సో ఎవరికైనా కోపం వస్తే నెంబర్ కౌంటింగ్ ఇలాంటివి ఉంటే నేను అంటున్నా, మీరు ఒక మెథడ్ మీకు రెడీ చేసుకోండి. నాకు ఎప్పుడైనా కోపం వచ్చినాకో ఐ బ్రీద్ ఇన్ అని నోట్తో వదులుతాను, ముక్కుతో గాలి తీసుకుని నోట్తో 30 times. ఓకే. అండ్ ఐ చేంజ్ మై థాట్ టువర్డ్స్ సంథింగ్, వాళ్ళ మీద పాజిటివిటీ, వాళ్ళ మీద మంచి దాని వైపుకి ఆలోచిస్తాను. ఎప్పుడు ఇట్లా కోపం చేయడుగా, సర్లే వాడికి అది నచ్చలేదేమో, వాడికి అలా చేయలేడేమో అని ఈజీ మెథడ్. సో ఇది ప్రాక్టీస్ చేసుకోవాలి. దట్ విల్ బీ బ్యూటిఫుల్ అయిపోయింది. ఓకే సార్, థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.